పెనుకొండ పట్టణంలో ఘనంగా బాబాయ్ ఉర్సు మహోత్సవం. పెనుకొండ బాబా ఫఖ్రుద్దీన్ 752వ గంధ మహోత్సవానికి ప్రభుత్వం తరపున చాదర్ సమర్పణ. మంత్రి సవితంతో కలిసి దర్గాకు వచ్చిన రాష్ట్ర మైనార్టీ సలహాదారుడు షరీఫ్ మంత్రి సవితమ్మకు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికిన బాబాయ్ స్వామి. దర్గా పీఠాధిపతి తాజ్ బాబా అడుగడుగున మంత్రి సవితమ్మకు స్వాగతం పలుకుతున్న ముస్లిం మైనార్టీలు, ఫకీర్లు, తెదేపా మరియు జనసేన బీజేపీ నాయకులు. స్వచ్ఛమైన అల్లా భక్తుడు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు గారి వంశంలోని వారు 720 సంవత్సరాల నుండి ఈ దర్గా అంటే ఆయన మరణాంతరం ఏదైతే ఆయనని ఇక్కడ దర్గాలో జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన యొక్క పవిత్ర విధానాలను కొనియాడుతూ ఆయన చూపిన మార్గాల్ని నడవాలనేది ఉద్దేశంతో ఈరోజు ఉరుసు కార్యక్రమాన్ని, సందం కార్యక్రమాన్ని ఇచ్చిన సందేశం ఒకటే. అందరూ కూడా ఆ ఏకేశ్వరుడు పుట్టించిన వాళ్ళే, అందరూ కూడా సమానులే, హెచ్చు తగ్గులు లేవు. అందరూ కూడా సోదర భావంతో సమైక్యంగా జీవితం గడపాలి. ఎక్కడ కూడా అశాంతిని రేకెత్తించకూడదు, శాంతియుతమైన సహజీవనం సాగించాలి అనేది మరి ఫఖ్రుద్దీన్ బాబా మరి రహమతుల్లాహి అలైహి గారు ఇచ్చిన సందేశం. ఆ సందేశానికి అనుగుణంగానే మరి ఈరోజు మన తాజుద్దీన్ బాబా గారు ఏదైతే ఈ దర్గాకి ధర్మకర్తగా ఉన్నారో ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లో చాటి చెప్పడానికి ప్రతి సంవత్సరం ఇక్కడ మరి మానవాళి ఒకటే, సమానమే, ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, అందరూ కలిసిమెలిసి జీవించాలనే దాని మీద మరి చాలా మంది వచ్చారు. సర్దార్జీ గారు వచ్చారు, అదే రకంగా నార్త్ ఇండియా నుంచి వచ్చారు చాలామంది. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్ అందరూ కూడా ఈరోజు మరి సర్వమత సమ్మేళనం పాదయాత్ర కూడా చేశారు. మరి తమిళనాడు వరకు పాదయాత్ర చేసి హిందూ, ముస్లిం అందరూ కలిసి పాదయాత్ర చేసి ఆ రకంగా ఆ సందేశాన్ని కలిసిమెలిసి ఉండాలి, విద్వేషాలు తావివ్వకూడదు, ఎవరు కూడా కోరుకుని ఒక మతంలో పుట్టిన వాళ్ళు కాదు. అల్లాహ్ తాలా ఆయన ఇష్టానుసారంగా వివిధ కులాలను, వివిధ మతాలను పుట్టించారు. కాబట్టి ఆ పుట్టిన కులాల్ని మనం మరి దాన్ని ఆచరిస్తూ బయట ప్రపంచంలో మటుకు మానవత్వాన్ని చాటి చెప్పాలనే సందేశాన్ని ఇచ్చిన మరి బాబా ఫఖ్రుద్దీన్ గారి సందేశాన్ని మనం అందరికీ ఈరోజు కూడా అందరికీ మనం చాటి చెప్పాల్సిన అవసరం తెలుస్తుంది. భావించాలి. దక్షిణ భారతదేశంలోనే బాబా ఫఖ్రుద్దీన్ సాహిబ్ అంటే పెనుగొండలో అందరూ పెనుగొండ దర్గా అంటే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి కలిగింది. మతాలకు అతీతంగా ఇక్కడ బాబాయ్ స్వామి ఉరుసు జరుగుతుంది. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున నేను చాదర్ కూడా స్వామి గారికి సమర్పించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంతో దక్షిణ భారతదేశం నుంచి కులాలకి, మతాలకు అతీతంగా స్వామికి దర్శనానికి వస్తారు. మరి గవర్నమెంట్ తరఫున కూడా ఇక్కడ అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కొన్ని వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయంటే మొబైల్ వాష్రూమ్స్ కూడా తెప్పించాం. 3 రోజులు భోజన వసతి కూడా ఏర్పాటు చేసాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా కరెంటు కూడా 3 రోజులు కావచ్చు, ఇది 15 రోజులు జరుగుతుంది. ఎక్కడ అంతరాయం రాకుండా కూడా అధికారులకు నిర్దేశించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చాలా ఘనంగా జరుగుతుంది. నిజంగా ఈరోజు చూస్తుంటే ఒక నమ్మకం, బాబాయ్ స్వామి దర్గా అంటే ఇక్కడున్న ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చాలా ఆనందం, నమ్మకం. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు